నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అంటారు పంజాబ్లో ఎట్లా కొనరో గట్ల కొనాలి. అరే పంజాబ్లో వాళ్ళ సిస్టమ్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్ వేరు, వాళ్ళు ఆప్ చేసుకునే సిస్టమ్ వేరు, వాళ్ళు అడాప్ట్ చేసుకునే సిస్టమ్ వేరు, నీవు అడాప్ట్ చేసుకునే సిస్టమ్ వేరు. నేను ఒక్క మాట నేను ముఖ్యమంత్రి స్టేట్గా అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే రైతు బంధు ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రైతు బీమా కడుతున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని 84 లక్షల కుటుంబాలకు మీరు బియ్యం ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే ఆరోగ్యశ్రీ ఇస్తున్నారా? ఎక్కడి కథ ఇది? నేను చాలాసార్లు ఒక మాట చెప్పేది, మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా ఇక్కడ చేయజాలదు, కొన్ని రంగాలు మాత్రమే. వారే చెప్పింది ఇంకా ఈ ఎడ్యుకేషన్ మీద ఎవరెందుకు, ఈ హెల్త్ మీద ఎవరెందుకు, మీద ఉండాల్సిన రెండు, ఒకటేమో రక్షణ శాఖ ఉండాలి, విదేశీ వ్యవహారాలు ఉండాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు ఎప్పుడైనా వాళ్ళ ఉపన్యాసాలు వినండి, వాళ్ళ ప్రెస్ మీట్ చూడండి. మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల చెమటతో కూడిన డబ్బు కడతారు పన్నుల రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నులు కడతారు. ఇవాళ ఈ వడ్ల కొనుగోళ్ల మీద ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు, రైతాంగానికి ఇచ్చే ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు. ఇది ప్రజల సొమ్ము. ప్రజలు ట్యాక్సుల ద్వారా డబ్బులు కడితే దాంతో మనం పనిచేస్తాం తప్ప, మనం ఒక మధ్యవర్తిగా ఏజెన్సీగా పనిచేస్తాం తప్ప మన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేం. కేసీఆర్ గారు, నేను అడుగుతున్న కేసీఆర్ గారు, ఇవాళ 54 లక్షల మందికి, 54 లక్షల కుటుంబాలకి, 54 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. ఒక్కొక్క మనిషికి కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కుటుంబాలలో మన కుటుంబం సైజ్ 3.67, వాళ్ళకి 5 కిలోల చొప్పున ఇస్తున్నది. మనం తెలంగాణ రాష్ట్రం ఏమి ఇస్తుంది? 6 కిలోల చొప్పున ఇస్తుంది. 6 కిలోల చొప్పున ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 3 రూపాయల చొప్పున ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి చొప్పున ఇస్తుంది. అంతేకాదు ఇంకొక 30 లక్షల కుటుంబాలకు ఇక్కడ పేదోళ్ళని చెప్పి భావించి మీరు బియ్యం ఇస్తున్నారు. అంటే ఎందుకు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బాధ్యత కాబట్టి, ఈ రాష్ట్రంలో పేదరికం ఎక్కువ ఉందని చెప్పి నువ్వు భావించినావు కాబట్టి ఇస్తున్నావు. ఎవరి సొమ్ము ఇస్తున్నావు? ప్రజల సొమ్ము మాత్రమే ఇస్తున్నావు. నీ ఇంట్లోకి ఇస్తలేవు. మరి పెన్షన్ కూడా నేను దేశంలో ఎక్కడ లేవు, పెన్షన్ ఇట్లా ఇచ్చే రాష్ట్రం అని చెప్పుకునే నీవు, జబ్బ తెచ్చుకునే మీరు, మరి రైతాంగం విషయంలో కూడా ఎందుకు నీకు నోరు రావట్లేదు, ఎందుకు చేతులు రావట్లేదు అని చెప్పి అడుగుతున్నా. అసలు కథ ఏంది? వర్షాకాలం పంట రావాల్సే అవుతుంది, ఫార్వర్డ్ కాదు. వర్షాకాలంలో ప్రకృతి చేపట్టిన ప్రతి వడ్ల గింజ తెల్ల బియ్యాన్ని ఎఫ్సై కొంటా అన్నది దాని పేచి లేదు. ఎండాకాలం పంట, ఎండాకాలంలో వారు నిన్న కూడా అంటున్నారు ఎండాకాలం పంట నూకలు ఎక్కువ అవుతాయి. ఏంది ఇది? క్వింటల్ వడ్లు ఎఫ్సిఐ రైస్ మిల్లర్కి ఇస్తే రైస్ మిల్లర్ 67 కిలోల బియ్యం పెట్టాలి, 67 కిలో బియ్యం పెట్టాలి. దీనికి మొన్న నాకు తెలిసి రైస్ అయితేనేమో 22 కిలోల నూకలు ఉంటాయి, అలా 22% నూకలు ఉంటాయి. ఫార్వర్డ్ అయితేనే 16 కిలోల నూకలు ఉంటాయి కావచ్చు, కొంచెం సబ్జెక్ట్ కరెక్షన్ నాకంతా. రైస్ పెడితేనేమో 22 కిలోల నూకల వరకు అలౌ చేస్తారు ఎఫ్సిఐ. అదే ఫార్వర్డ్ అయితే 16 కిలోల వరకు కూడా అలౌ చేస్తున్నట్టున్నది. 1 కిలో అటు ఇటు ఉన్నది, నేను మళ్ళీ చెప్తా. ఇవాళ ఇక్కడ యాసంగి వడ్లను కనుక మీరు రైస్ పట్టిస్తే 22 కిలోల బదులుగా 30 కిలోల నూకలు అయితే కావచ్చు, 32 కిలోల నూకలు అయితే కావచ్చు. 67 కిలోల బియ్యంలో ఓ 40 కిలోల బియ్యం అయితే కావచ్చు, 27 కిలోల నూకలు అయితే కావచ్చు. నూకలు పట్టుకోబట్టి కాదు, నూకలు కూడా బియ్యానికంటే ఒక 10 రూపాయలు తక్కువగా అమ్ముడుపోతాయి. ఎక్కడ అమ్ముడుపోతాయి? అవి లిక్కర్ కంపెనీలో పోతాయి, లిక్కర్ కంపెనీలో పోతాయి, పోల్ట్రీ ఫార్మర్లకు పోతాయి. ఇవాళ పోల్ట్రీ ఫార్మర్గా లిక్కర్ కంపెనీలుగా 16 రూపాయలు, 17 రూపాయలు, 18 రూపాయలు నూకలు కొంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్? ఒక 10 రూపాయలు ఉండొచ్చు. ఆ బియ్యానికి ఈ నూకలకు మధ్య డిఫరెన్స్ ఒక 10 రూపాయలు ఉండొచ్చు.
అంటే ఒక క్వింటల్ వడ్ల వెనుక వచ్చే డిఫరెన్స్ 10 కిలోలు కూడా 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు టన్నుకి ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. మీరు చెప్పిన 30 లక్షల ఎకరాకు అన్నారు, ఎన్ని పైసలు అవుతాయి? ఇలా ఒక 1000 కోట్ల రూపాయలు 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని, అయ్యా మేము 65 కిలోల బియ్యం పెడతాం, 22 కిలోల నూకలు బదులుగా 30 కిలోల నూకలు అలవ్ చేయండి, లేదా మాకేమైనా కొంత మీరు సపోర్ట్ చేయండి, మేము కూడా ఆదుకుంటామని చెప్పి చర్చలు పెట్టుకోవాలి. కానీ ఇలా జిద్దు మీదకి వచ్చి శంకినేషాలు వేసి మొత్తం వడ్లు పండిస్తాం, మీ ఇంటి మీద పోతాం, నీ ఇష్టం, నువ్వేం చేసుకోంటే గింత బాధ్యతారహితంగా, గింత సిగ్గుమానితనంగా, గింత చేతగానితనాన్ని, గింత బేరతనాన్ని ఇలా రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి మీరు చెప్తా ఉంటే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఓహో గింత చేతగాని ముఖ్యమంత్రా, మంచిగా నడితే తన ఖాతాలు వేసుకుంటాడు, మంచిగా నడవకపోతే మాత్రం ఇతర ఖాతాలు రూపుతున్నటువంటిది అలా అర్థమైంది. నేను రైతాంగాన్ని ఒకటే చెప్తున్నా, ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా యాసంగిలో రైస్ను ఎంతైనా తీసుకుంటామని ఇండెంట్ ఇచ్చింది. కానీ మా రైతులు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పోయినసారి 50 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేస్తే ఈసారి కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే వేసిండ్రు. వడ్ల వేద్దు మీరంటే 20 లక్షల ఎకరాల పాపం వేయలే. ఎంత ఏడుపొస్తుంది అంటే, నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, నీళ్లు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, పంటను పండించుకోండి, మీరు దుబాయ్కి పోకండి, మీరు బొంబాయికి పోకండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పంటలు వేసుకునే పరిస్థితి రాక ఇలా వాళ్ళు ఎట్లా బతకాలని ఒకసారి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు. ఒక ఆర్డర్ ఇస్తుంది ప్యాడీ వేయద్దని చెప్పి, గద్దిచ్చి పెడుతుంది ప్యాడీ వేయద్దని చెప్పి. ఇవాళ దాన్ని పాటించి 20 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేయలే. నీళ్లు ఉన్నప్పటికీ, గ్రౌండ్ వాటర్ ఉన్నప్పటికీ, కరెంట్ ఉన్నప్పటికీ, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇలా 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయలే. గింత దౌర్భాగ్యమా? మీరే బాగా చెప్పింది, 1 కోటి ఎకరాల మానవని చెప్పినావు కదా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. ఇలా 30 లక్షల ఎకరాలకే నువ్వు ప్యాడీ వేస్తకుండా నీ దుస్థితిలో ఉంటే 1 కోటి ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చి 1 కోటి ఎకరాల్లో వరి పంట పండిస్తే ఎక్కడ అమ్ముకుంటావు కేసీఆర్ గారు? మరి దేన్ని చూసి మాట్లాడినావు? ఏమి చూసి అంచనా వేసినావు? దేన్ని బట్టి నువ్వు ప్రాజెక్టు పెట్టినావు? ఎవరి కోసం ఇవాళ వడ్లు పండించమని చెప్పినావు? ఎవరి కోసం 1 కోటి ఎకరాలని చెప్పినావు? గింత అన్యాయమా? ఇవాళ నేను ఇవాళ 30 లక్షల ఎకరాలు కూడా నాకు తెలిసి పెద్ద ఎత్తున సీడ్ పెట్టిండ్రు, మేల్ ఫీమేల్ పెట్టిండ్రు పాపం రైతులు. కొంతమంది ఏమో సన్నబడ్లు వేసుకున్నారు ప్రైవేట్కి అమ్ముకుందామని చెప్పి, కొంతమంది ఏమో ఓపీ ప్యాడీ అని ఉంటుంది, మేల్ ఫీమేల్ కాకుండా ఓపీ ప్యాడీ ఉంటుంది వేసుకున్నారు. నాకు తెలిసి ఒక 10 లక్షల ఎకరాలు ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదు, కానీ ఒక 10 లక్షల ఎకరాలు అయితే సీడ్ కానీ, ఓపీ ప్యాడీ కానీ, సన్నబడ్లు కానీ డిమాండ్ మీద అమ్ముకోవడం కోసం వేసుకున్నారు. ఇవాళ నేను తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వడ్లు కొనద్దని చెప్పట్లేదు, బియ్యం తీసుకోమని చెప్పట్లేదు. చెప్తున్న వల్ల ఒకటే, ఫార్బాయిల్ రైసు ఇంతకుముందు కేరళలో కన్జ్యూమ్ అయ్యేది, కేరళ రాష్ట్రానికి పంపించేది, ఫార్బాయిల్ రైస్ని తమిళనాడు రాష్ట్రానికి పంపించేది. కానీ ఆ తమిళనాడులో కూడా వడ్లు పండించుకుంటారు, ఆ కేరళలో కూడా వడ్లు పండించుకుంటారు, వాళ్ళ బియ్యం వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు. ఇంకా ఇంకొక పద్ధతి ఏంటంటే వాళ్ళు కూడా రైస్కి మారిండ్రు. అంత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా చెప్పింది. 10 నెలలు అనుకుంటా, 2021 10 నెలల నాడు ఇదే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సివిల్ సప్లై శాఖ ఒక ఉత్తర్వు రాసింది. ఆ ఉత్తర్వు మీకు సర్క్యులేట్ చేస్తారు, ఆ ఉత్తరాన్ని మీకు సర్క్యులేట్ చేస్తారు. స్వయంగా వాళ్ళు రాసిన ఉత్తరం, మేము ఫర్దర్గా ఫార్బాయిల్డ్ రైస్ మేము పెట్టాం, మేము ఫర్దర్గా ఇక్కడ ఒక నూనె తీసేటువంటి తౌడు నుంచి నూనె తీసేటువంటి ఇండస్ట్రీస్ ప్రోత్సహిస్తాం, తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీస్ పెంచుతాం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచి లేట్ కాకుండా బియ్యాన్ని సకాలంలో పెడతాం. ఇవన్నీ నేను రాయాలి ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని రాసిన ఉత్తరం ఇది. ఎంతకని చెప్తాం మేము? గిన్ని అబద్ధాలా మీవి? గింత గజ్జ కడతానమా మీది? గింత అబద్ధాలా మీవి? ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పమనగానే కేంద్రం దగ్గర పోయి మొన్న మీరు మీటింగ్ పెట్టి చెప్పిండ్రు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు,
ఇప్పటి నుంచి వెళ్ళి కేంద్రం కొనకపోయినా మా రైతుల బతుకుల్ని బాగు చేసే బాధ్యత మాదే, మా ప్యాడీని కొనుక్కునే బాధ్యత మాదే, మేము ఏం చేయాలని అవి చేసుకుంటాం, మీరు సహకరించిన మాత్రాన మేము మా రైతాంగాన్ని పోగొట్టుకుంటామని చెప్పి మీరే ఉపన్యాసం ఇచ్చారు. నేను ఇవాళ అంటున్నా, తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికని ఒకటి హామీ ఇస్తున్నా, రేపు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోతుంది. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇది పోతుంది. రేపు వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అది వర్షాకాలం పంట అయినా ఎండాకాలం పంట అయినా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనేటువంటి బాధ్యత తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆయన అంటాడు, మీకు కత్తి లేదు నెత్తి లేదు, మీరు ఏం ముగ్గురే ఉన్నారు, మీరు ఎట్లెత్తారో తెలుస్తుంది, నీకు ఎట్లెత్తారో మీకు తెలుస్తుంది. మాకు తెలియదా రెండున్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎంత వచ్చిందో? మేము 7 మంది ఉంటే శాసనసభ్యులుగా ఇవాళ 88 మంది ఎట్లా వచ్చిండ్రు? బెండ్లు ఒక్కొక్కసారి ఉంటే చరిత్రలో పెద్దల్లో మట్ట గడిచిపోయిండ్రు. ఇందిరాగాంధీ పోయింది, ఎన్టీ రామారావు పోయిండు, గుర్తుపెట్టుకో. మీరు అంతకంటే పెద్ద గొప్పలేం కాదు, మీరు కూడా పోతారు, పోయినప్పుడు లేచే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ రైతాంగం యొక్క ఉసురు పోసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎండాకాలంలో ఓపీ ప్యాడ్ తీసేయంగా, మేల్ ఫిమేల్ తీసేయంగా మిగిలిన ధాన్యాన్ని కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నంబర్ 1, దీని మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి కోరుతున్నా. నంబర్ 3, ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని చెప్పి కోరుతున్నా. ఈ చిల్లర వేషాలు మంచి కాదని చెప్పి కోరుతున్నా. లా అండ్ ఆర్డర్ని కాపాడే బాధ్యత మీ బుధాల మీద ఉన్న విషయం మర్చిపోకదని చెప్పి కోరుతున్నా. నెత్తి మీద తెచ్చుకోవద్దని చెప్పి కోరుతున్నా. లేని పక్షంలో తప్పకుండా మీ కర్రీ కాల్చి వాత పెడతారు. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.